ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బిగ్ షాక్ ఇచ్చారు. ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి వీరిద్దరు కలిసి ఎలా షాక్ ఇచ్చారో ఆ స్టోరీ ఏంటో వినండి. పారిశ్రామికంగా దేశంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది. 2.5 ఏళ్ల క్రితం విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ తేలిగ్గా వ్యాపార నిర్వహణలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. ప్రపంచ బ్యాంక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ప్రమోషన్ DIPP సోమవారం విడుదల చేసిన ఒక జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ విషయంలో ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక ఈ జాబితాలో ఎప్పుడూ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ లో ఉండే గుజరాత్ 3వ స్థానానికి పడిపోయింది. 2 రాష్ట్రాల మధ్య పోటాపోటీగా సాగిన ఈ పోటీలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు 340 కేటగిరీలో 98.78% మార్కులు దక్కించుకున్నాయి. అయితే గుజరాత్ తన ఫస్ట్ ప్లేస్ కోల్పోయి 3వ స్థానంతో సరిపెట్టుకోగా ఛత్తీస్గఢ్ 4వ స్థానాన్ని నిలుచుకుంది. త్వరితగతిన అభివృద్ధి చెందాల్సిన గ్రూపులో తమిళనాడు, ఢిల్లీ నిలిచాయి. సో మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రంగాలతో పాటు పారిశ్రామిక పరంగా కూడా ఎంత పోటాపోటీగా అభివృద్ధి చెందుతున్నాయో ఈ నివేదికలో చెప్తున్నాయి. ఈ రకంగా బాబు, కేసీఆర్ ఇద్దరూ కలిసి మోడీకి పారిశ్రామికంగా షాక్ ఇచ్చారన్నమాట.